హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, అరుంధతిలో అన్వర్ అన్న సినిమా, అరుంధతి సినిమా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, మానసిక యుద్ధ తంత్రాలలో ఏ పాత్ర పోషించిందో, ఆ సినిమాలో అన్వర్ పాత్ర మా జీవితాల్లో ఎలా ఉన్నదో వివరిస్తూ మీకు ఇంతకుముందు 2 వీడియోలు సమర్పించి ఉన్నానండి. 2010 మార్చి 29న ప్రచురించిన వరుస సంఖ్య 339వ పోస్టు, ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న దానిలో 36వ పోస్టు. నిన్న ముందటి వీడియో దగ్గర నుంచి కొనసాగిస్తున్నానండి. 2006 నవంబర్లో కాసిం భార్య ఫాతిమా, రికార్డులో బుజ్జి అనో ఏదో ఉంటుంది, ఆవిడకు శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట నుండి నంద్యాలకు బదిలీ అయింది. అది అసందగ్ధాల నడుమ సంవత్సరం పాటు నలిగి చివరికి బదిలీ ఖరారైంది. అప్పట్లో ఓ రోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు ఈనాడు హాయ్ బుజ్జిలో పర్యావరణ సమతుల్యత గురించో పులుల గురించో కానీ ఒక వ్యాసం వచ్చింది. పులి బొమ్మ రంగుల్లో ముద్రించిన ఆ వ్యాసపు శీర్షిక నేనుంటే మీకే లాభం అని. దాన్నే కాసిం ఎత్తి చూపిస్తూ, చూడమ్మాయి, నేనుంటే మీకే లాభం అట, ఈ వ్యాసం చాలా బాగా రాశారు కదూ అన్నాడు. మేము అలాగే అనుకున్నాం. ఆ ఊరిలో మాకు సహాయం చేసే వాళ్ళల్లో ఒకరు బదిలీ అవుతున్నారే అన్న ఆలోచన తప్ప పెద్దగా ఏది పట్టించుకున్నా దాన్ని మేము బయటికి వ్యక్తీకరించను లేదు. మా లెక్కలు మాకున్నా కానీ బయటపడలేదు. ఎందుకంటే ముందే చెప్పాను కదండి, వంచన వాళ్ళకి పేటెంట్ కాదు గనక. మాకు జరుగుతున్నది మంచా చెడా అన్న ఆలోచన తప్ప ఇంకేం ఆలోచించలేదు కూడా ఆ టైంకి అయితే. నిజానికి నంద్యాల వచ్చాకే, బ్లాగు రాయాలన్న ఆలోచన వచ్చాకే మరింత స్పష్టత వచ్చింది మాకు, జరిగిపోయిన వాటి మీద, జరుగుతున్న వాటి మీద కూడా. కాబట్టి అప్పుడైతే పెద్దగా ఆలోచించలేదు. తర్వాత 6 నెలలకు మేమే శ్రీశైలం నుండి నంద్యాలకు వచ్చి పడ్డాం. అప్పటికి రామోజీరావు మాతో మాట్లాడతాడని, అందులోనూ నెంబర్ 5 వర్గపు ముసుగు వేసుకుని మాట్లాడతాడని మాకు స్పృహ లేదు. మా వాళ్ళు మాతో మాట్లాడతారని మాత్రమే ఉంది. కాసింతో స్నేహం తెగతెంపులు చేసుకున్నాకే దాని మీద మాకు మరింత అవగాహన వచ్చింది, వాడి మిమిక్రీ గురించి. అందున అతడి స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలని, కొండకొచ్చో మాకంటే అతడే తమకు ఎక్కువ అని మా పీవీజీ వర్గం మాకు అంటోందని, అంత లెవెల్లో వాడు మిమిక్రీ చేశాక మాకు మరింత స్పష్టత వచ్చింది. కాబట్టి అప్పుడు ఆ ఈనాడు డ్రామోజీ గారి విన్యాసాలు చేయడం చూశాక మాకు బాగా క్లారిటీ, మా భాష మీద మాకు మరింత క్లారిటీ, అందులో మిక్స్ అవుతూ